సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి ఎందరో చెప్తుంటే మనం విన్నాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, ఏక్నాథ్ షిండే ఇలా ఎందరో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్పారు. కానీ మన అందరికీ సుపరిచితులు, సమాజానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించే మన ఆర్ నారాయణమూర్తి గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. అల్లాను పూజించే వాళ్ళు ఎవరు కూడా హిందూ దేవాలయానికి వచ్చి రాముని పూజించరు. యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని ఈశ్వరుని హిందూ దేవాలయానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడ్డ అల్లాకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి పుట్టుకి పెట్టే మత సహనం గల భారత మాత బిడ్డ హిందూ మతం. విన్నారు కదా, ఇలా ఎందరో చెప్పారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్పినా కూడా వీళ్ళ పర్యర్థం ఒకటే: పరధర్మాన్ని గౌరవించు, మన ధర్మాన్ని ప్రేమించు, మన ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టకు. జై శ్రీరామ్.